నమస్కారం, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం చింతపల్లి సాయిబాబా టెంపుల్కి వచ్చామండి. ఇదిగోండి, ఇది చింతపల్లి సాయిబాబా టెంపుల్. సో ఇది మనకి హైదరాబాద్ నుంచి 78 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఈ టెంపుల్ గురించి మొత్తం చెప్తాను. సో మనకి ఇది హైదరాబాద్ నుంచి మనం తెలంగాణలో ఉందన్నమాట ఈ టెంపుల్. సో టెంపుల్ ఎంట్రన్స్లో ఎలా ఉందో చూడండి. మనకి హైదరాబాద్ నుంచి దగ్గర 78 to 79 కిలోమీటర్స్ వస్తుంది. సో టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే టెంపుల్ ఎలా ఉంది చూడండి. సో లెఫ్ట్ సైడ్లో మనం అక్కడ కాలు కొడుకొని లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్లోనే మనకు వినాయకుల వారు ఉంటారండి. సో మన వినాయకుల వారిని దర్శనం చేసుకొని మనం ముందుకెళ్ళినట్లయితే మనకు అక్కడ ధూపం ఉంటుంది అనమాట. మన ఇన్ కేస్ అక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ ధూపం అనమాట. మన అక్కడ ధూపం వేయచ్చు. ఇక్కడ మనకి ఆవు పేడతో చేసిన పిడకలు ఉంటాయండి, ఆ పిడకలు అక్కడ వేపిస్తారు. అండ్ ఇక్కడ చూడండి, చిన్న సాయిబాబా పెట్టారు, చాలా బాగుంది చూడండి విగ్రహం. మనకి సాయిబాబా వారు అక్కడ అలా కూర్చున్నట్టే ఉంది చూడండి. సో ఇక్కడ ఉన్న టెంపుల్లో ఉన్న విశిష్టం ఏంటంటే, ఈ టెంపుల్లో మనం ఏదైతే మనం కోరికలు కోరుకుంటామో 100% నెరవేరుతాయండి. చాలా అంటే చాలా మహిమ గల టెంపుల్ ఇది. ఇక్కడ ఈ సాయిబాబా టెంపుల్. సో ఇక్కడ మనకి ఎవ్రీడే అన్నదానం కూడా చేస్తారండి. ఈ టెంపుల్లో మనకి ఎవ్రీడే అన్నదానం కూడా చేస్తారు. ఇక్కడ మనకి ఏ టైంలో వచ్చినా కానీ మనకి అన్నదానం జరుగుతుందండి. అన్నదానం మనకి 11:30, 12 o'clock స్టార్ట్ అవుతుంది. అప్ టు 3:30, 4 o'clock వరకు అన్నదానం చేస్తారండి. అండ్ టెంపుల్లో ఇంకా మనం ఇలా పైకి రాగానే టెంపుల్ బయట చూడండి, ఎంత బాగుందో చూడండి. అండ్ చాలా బాగుంది చూడండి. మెయిన్ టెంపుల్ లోపల ఈ విగ్రహం చూడండి, స్వామివారు చూడండి ఎంత అందంగా ఎంత బాగున్నారు చూడండి. టెంపుల్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అండి, చాలా పెద్ద టెంపుల్. సాయిబాబా ట్రస్ట్ టెంపుల్ అనమాట. ఇది చాలా పెద్ద టెంపుల్ అండ్ చాలా బాగుంది. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. అండ్ సాయిబాబా విగ్రహం కూడా చాలా పెద్ద విగ్రహం అండి ఇక్కడ. సో ఇక్కడ నేను టెంపుల్ లోపలికి వచ్చాను. లోపలికి వచ్చి దర్శనం చేసుకొని ఇటు సైడ్ వచ్చి కూర్చున్నాను అనమాట. నాకు ఫ్రంట్ సైడ్ నుంచి వీడియో తీయనివ్వలేదు ఫస్ట్, దాని తర్వాత రిక్వెస్ట్ తీసుకున్నాక వీడియో తీనిచ్చారు. బట్ సైడ్ నుంచి తీసాను చూడండి, ఎంత బాగుంది చూడండి. అండ్ ఇక్కడ రీసెంట్గానే వరలక్ష్మి వ్రతం చేశారండి. సో వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల కింద మనకి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ఇవన్నీ పెట్టారు చూడండి. మనకి వరలక్ష్మి వ్రతం చేశారు. మన విగ్రహం అయితే ఇక్కడైతే మాత్రం చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ అయితే మాత్రం కింద చూడండి, అమ్మవారిలో ఉన్నారు చూడండి. అమ్మవారి విగ్రహం పెట్టి అమ్మవారిది మనకి వరలక్ష్మి వ్రతం పూజ చేశారండి. ఈ టెంపుల్ అయితే ఒక్కసారి అయితే కంపల్సరీ విజిట్ చేయండి. ఇది చింతపల్లి సాయిబాబా టెంపుల్. సో టెంపుల్ బయట చూడండి ఎలా ఉంది. సో ఇంకొక విశిష్టం ఏంటంటే అండి, టెంపుల్లో మనకి కిందికి వచ్చినట్లయితే ఇంకా 2 విగ్రహాలు కనిపిస్తాయండి మనకి. సో ఎప్పుడైతే మనం టెంపుల్లోంచి ఇలా కింద దిగుబడి రాగానే ఇక్కడ ఒక విగ్రహం చూడండి, మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది విగ్రహం. కింద పాదాల నుంచి నీరు వచ్చినట్టు మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది విగ్రహం చూడడానికి. అండ్ ఇక్కడ సాయిబాబా వారు పడుకున్నట్టే ఉంది చూడండి విగ్రహం. సో టెంపుల్ ఎలా ఉందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి, మీకు నచ్చకపోతే తెలియచేయండి, అది నాకు యూజ్ అవుద్ది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ప్లీజ్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.